ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌరకథాదామదాయ నగరగ్రామతారిణి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. సో సో నేను మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వదులేండి, ఈరోజు చాలా పకడ్బందీగానే ఉన్నాం మనం. సారీ, నేను అందరినీ మ్యూట్ చేశాను ఇప్పుడు. మనం రాగల కార్యం ఏంటో చూద్దాం. యథావిధంగా మనం భగవద్గీతలో నుంచి మాట్లాడుకుందాం. ఎప్పుడు కూడా అంటూ ఉంటాము, కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి భజించాలి భుజించాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ మన మనస్సుని ఏ విధంగా కృష్ణుని యందు లగ్నం చేసి ఉంచాలి, మనసా భజించు శ్రీకృష్ణుణ్ణి అని చెప్పేసి మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. అంటే ప్రయత్నించాలి మనస్సుని. అది ఏమిటి? గీతాం భగవతా జ్ఞానం యత్తత్ సంఘ్రాతం సంఘ్రామన్మూర్ధాని కాలకర్మ తమోరుద్ధం పునర్ అధ్యాగమత్ ప్రభు. అంటే భగవంతుని లీలలు మరియు కార్యకలాపాల కారణంగా మరియు భగవంతుడు దూరమైన కారణంగా అర్జునుడు భగవంతుడు ఇచ్చిన బోధనను మర్చిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అలా కాదు. అర్జునుడు మళ్ళీ తన ఇంద్రియాలపై అధికారాన్ని పొందాడు. బద్ధజీవి తన పుణ్య పాప క్రియలలో శాశ్వత కాలబంధనంతో చిక్కుకొని ఉంటాడు. కానీ పరమేశ్వరుడు భూమిపై అవతరించినప్పుడు ఆయన కాలానికి లోబడి ఉండడు. కాలం అంటే భౌతికంగా గతం, వర్తమానం, భవిష్యత్తు అనే భావన భగవంతునిపై ప్రభావం చూపించదు. భగవంతుని కార్యాలు శాశ్వతమైనవి. అవి ఆయన అంతరంగ శక్తి అయిన ఆత్మమాయ ద్వారా వ్యక్తమవుతాయి. భగవంతుని అన్ని లీలలు మరియు కార్యాలు భౌతికం కావు. అవి శుద్ధ ఆధ్యాత్మిక స్వభావంతో కూడినవి. కానీ సాధారణ వ్యక్తులకు అవి సాధారణ భౌతిక కార్యకలాపాల్లాగానే కనిపించవచ్చు. అర్జునుడు మరియు భగవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే ఇతరులు కూడా యుద్ధంలో పాల్గొనడం వాస్తవానికి ఒకేలా కనిపించినా నిజానికి భగవంతుడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మరియు తన శాశ్వత మిత్రుడైన అర్జునుడితో సాంగత్యం కోసం యుద్ధంలో పాల్గొనటం జరిగింది.
సో, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అర్జునుని యుద్ధం భౌతికం కాదు. ఆయన భగవద్గీతను స్వయంగా కృష్ణుడి నుండి విని జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడమే ఆయన స్థితి. ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనకు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో ఏమని చెప్పారు? మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! భగవంతుని అంటే మన మనస్సును మనసా శ్రీకృష్ణుని భజించు అని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక్కడ అదే మన్మనాభావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు మామైవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అంటే ఎల్లప్పుడూ కూడా సర్వదా నన్నే గూర్చియే చింతింపుము నా భక్తుడవు కమ్ము. నన్ను అర్పింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడొకడు వచ్చే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? సర్వదా నన్నే గూర్చి చింతింపుము, నా భక్తుడువు కమ్ము, నన్ను అర్పింపుము, మరియు నాకు నమస్కరింపుము. అయితే మానవుడు శ్రీకృష్ణునికి శుద్ధ భక్తుడై ఎల్లప్పుడూ అతనిని గూర్చియే చింతించుచు అతని కొరకై కర్మనొనరించుట జ్ఞానమునందలి మిక్కిలి రహస్యమైన అంటే గృహ్ గుహ్యతరమైనది భాగమై ఉన్నది. ఎవ్వరును కృత్రిమంగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుని గురించి నిరంతరం చింతింపగలిగే అవకాశము కలుగునట్లుగా జీవితమును మలుచుకొని మన దైనందిన కార్యములన్నీయును శ్రీకృష్ణునితో సంబంధం కలిగినట్లుగా ప్రతి ఒక్కరం కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనలో ఉన్నది. 24 గంటలు గూడా శ్రీకృష్ణుని గురించి చింతించటయే తప్ప మరేమి చేయకూడదు మనం. సో, అప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఏం జెప్తున్నాడు? మన్మనాభావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు మామైవశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నన్ను మనస్సుతో ఎప్పుడు చింతించు. నన్నే భక్తిగా సేవించు. నాకే పూజలు చేయు. నన్నే నమస్కరించు. నువ్వు నిశ్చయంగా నన్ను పొందుతావు. ఇది నాకు ప్రియమైన వాగ్దానం. భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు. ప్రభుపాదులు వారేం చెప్తున్నారు? మనకి ఈ యొక్క హ్మ్, భావంలో అంటే అర్థంలో ఈ శ్లోకం భగవద్గీత సారభూతమైన భాగం అని చెప్తున్నాడు. మన మనస్సు ఎప్పుడు కృష్ణుని దగ్గరే ఉండాలి. భక్తిగా సేవించడం అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం చేయాలి. కేవలం హృదయపూర్వకంగా కృష్ణుని సేవిస్తే ఆయన హృదయంలో స్థానాన్ని పొందవచ్చు మనం. ఆ స్థానం మనకి కృష్ణుడు మనల్ని సత్యంగా హామీ ఇస్తున్నాడు. నీవు నన్ను పొందుతావు అని చెప్పేసి. అర్థమైంది కదా! ఆ స్థానం ఏంటి? కృష్ణుడు మనం పొందుతాము. మనం చూసుకుంటే జీవితంలో ఎలా అమలు చేయాలి? మనసులో కృష్ణుని ఎల్లప్పుడూ ఉంచాలి. రోజు జపం చేయటం ద్వారా మనసును కృష్ణుని తలుచుకుంటూ మరియు భగవద్గీత, భాగవతం వినడం ద్వారా మనస్సు శుద్ధమవుతుంది. భక్తిగా కృషిని చేయాలి. రోజువారీ పనులు కూడా కృష్ణార్పణం అను అని చేస్తూ ఉండాలి. ఏది చేసినా కృష్ణార్పణం. దేవుని సేవలో ఉండే పనులు ముఖ్యంగా చేయాలి. ఎందుకనంటే నిన్న మనందరం చూసాం. ఈ విమానం గుజరాత్‌లో అహ్మదాబాద్ నగరంలో కింద పడింది. అయితే న్యూస్ చూస్తున్నప్పుడు ఒక సర్వెంట్ వచ్చేసి గురు మహారాజ్ చెప్పారు ఇలా. గురు మహారాజ్ సరే అని చెప్పేసి న్యూస్ స్టార్ట్ చేశారు. అందరూ చూస్తున్నారు. ఇది అయిపోయింది, అది అయిపోయింది. తెలుసు కదా న్యూస్ ఛానెల్ ఎలా చెప్తాయో. అయితే
ఆ టైంలో గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, అంత 240 మంది ఉన్నారు కదా! ఎంతమంది కృష్ణుడిని స్మరిస్తూ ఉండొచ్చు ఆ టైంలో అని చెప్పేసి. చూడండి. అలా ఆలోచించటానికి ఎంత సాధన చేసి ఉండాలి మనం. సో, మనం ఖచ్చితంగా ఆ సాధన అనేది రోజువారీ పనులు ఏది చేసినా కానీ, చేసే సమయంలో కృష్ణుడిని స్మరిస్తూ, కృష్ణుని ప్రీత్యర్థమే మన ప్రీతి అని చెప్పేసి, ఈ యొక్క భగవంతుని సేవలో ఉండే పనులు చేస్తూ ఉన్నప్పుడు, అవి కాకుండా మన ప్రీత్యర్థం చేస్తూ ఉన్నా కానీ, అది కూడా భగవంతుని సేవకే అర్పించే విధంగా మనం భగవంతుని నామస్మరణం, భగవంతుని స్మరిస్తూ ఈ యొక్క సాధన చేయటం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఏది చేసినా గానీ. అయితే కృష్ణుడిని నిత్యం పూజించాలి. పుష్పాంజలి, నైవేద్యాలు సమర్పించటం, హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ శ్రద్ధగా నమస్కరించాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో కృష్ణుని ముందు నమస్కరించాలి. నమస్కారం అంటే వినయపూర్వకంగా హృదయాన్ని అర్పించడం. అర్థమైంది గదా! ఏం జెప్తున్నాడు? నన్ను ప్రేమించు, నన్నే ఆలోచించు, నన్నే సేవించు. నీకు నేను హామీ ఇస్తున్నాను. నువ్వు నన్ను తప్ప మరెవ్వరిని పొందవు. అర్థమైంది గదా! ఇందాక మాట్లాడుకున్నాం. భగవద్గీత సారభూతమైన భాగం. అవును. సారభూతమైనది అంటే ఏంటి? ఈ శ్లోకము స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే, భగవద్గీత సారాంశాన్ని చాలా స్పష్టంగా, ప్రేమపూర్వకంగా వ్యక్తీకరించేటువంటి ఒక 2 శ్లోకాలున్నాయి భగవద్గీతలో మనకి. శ్రీకృష్ణుడు చెప్పిన మంత్రం లాంటివి ఏంటంటే 9.34 మరియు 18.65 అర్థమైంది గదా! సో, మనం ఈ సారభూతమైనది అంటే 9 పాయింట్ ఇదో అక్కడ మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నామస్కురు మామయేవేవశశయుక్తైవం ఆత్మానమత్పరాయణః. ఇక్కడేం చెప్తున్నాడు? మన్మనాభావ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు మామైవశ్యసి సత్యం తే ప్రతిచానే ప్రియోసి మే. ఈ 2 కూడా స్పష్టంగా ప్రేమపూర్వకంగా కృష్ణుని ఏ విధంగా సేవిస్తే మనం ఏ విధంగా ఆయనకి చేరువవుతామో చెప్పడం జరిగింది. నన్ను ఏం చెప్తున్నాడు? మన్మన అంటే నన్ను తలుచుకో. మద్భక్త అంటే నన్నే భజించు. మధ్యాజి నాకే పూజించు. నన్నే పూజించు. మాం నమస్కురు నన్నే నమస్కరించు. ఎంతటి అత్యంత ప్రభావవంతమైన సూత్రం ఈ 2 కూడా. ఇది భగవద్గీత సారభూతమైన శ్లోకం. ఇది భక్తి మార్గాన్ని బోధిస్తుంది మనకి. భగవద్గీత ముగింపు భాగంలో కృష్ణుడు మనకిచ్చిన చివరి సూచనలు ఇవే అన్నమాట. మనస్సుతో కృష్ణుని తలచడం, మధురమైన ప్రేమతో కృష్ణ భక్తి ద్వారా జీవితం అభివృద్ధి చెందుతుంది. శ్రద్ధతో కృష్ణుని ఆరాధించాలి. కృష్ణుడు హామీ ఇస్తున్నాడు. మనం కృష్ణుని దగ్గర చేరుతాం. భగవద్గీతలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజం. తర్వాత శ్లోకం అదే కదా చెప్పేది. సో, ఇది భక్తిని శాశ్వత మార్గం సూచించేటువంటి శ్లోకం మనకి. ఈ మన్మనాభావ మద్భక్తో మధ్యాజి మాం నామస్కురు. ఇది మన జీవిత గమ్యాన్ని నిర్ధారించే యొక్క శ్లోకం. ఈ యొక్క ప్రాముఖ్యాన్ని స్వయంగా కృష్ణుడు ఏమన్నాడు? ప్రియోసిమే నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. చూడండి. ఆయనే స్వయంగా చెప్తున్నాడు.
నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. ఆయన ప్రేమ ముందు మనం ఇంకొకరి ప్రేమ ఏది కూడా అవసరం లేదు మనకి. అబ్బాయిలైతే కాలేజీ పోయే పిల్లలు ఉంటారు. ఖచ్చితంగా ఒక ఆ ఏజు, ఆ ఏజు ప్రభావం అటువంటిది. ఏజ్‌ని బట్టి. కాలేజీ పోయే పిల్లవాడు ఏం చేస్తాడు? ఒక అమ్మాయి నచ్చుతుంది. ఏ విధంగా అమ్మాయి మనసును గెలవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంట్లో భర్త ఉంటే భార్య మనస్సుని ఏ విధంగా సంతృప్తి పరచాలి, భార్యను ఏ విధంగా ఎల్లప్పుడూ ఆనందంలో చూడాలి అని చెప్పేసి భర్త కోరుకుంటూ ఉంటాడు. సో, తన తల్లి పిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అదేవిధంగా భార్య కూడా భర్తని ఎప్పుడు సుఖ సంతోషాలతో అంటే ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటది. అదే ఇక్కడ మనం కృష్ణుని ఏ విధంగా ప్రేమతో చూసుకోవాలి. ప్రియోసిమే నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. ఆయనే చెప్తున్నాడు. ఆ యొక్క ప్రేమను మనం అందరికీ ఇచ్చే ప్రేమను కొద్దిగా ఆయనకు ఇవ్వటం ఆరంభిస్తే, ఆయన 100% ఇవ్వు అని చెప్పట్లేదు మనకి. కొద్దిగంత ఇచ్చినా చాలు. దానినే భక్తి మార్గాన్ని పూర్తి దిశనిచ్చే యొక్క మూల సారాంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అర్థమైతుంది కదా! నన్ను ప్రేమించు, నన్నే ఆలోచించు, నన్ను సేవించు, నీకు నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉన్నాడు. నీవు నన్ను తప్ప మరెవ్వరిని పొందవు. చూడండి, భగవంతుని పూజించడం ద్వారా ఆయనను తప్ప వేరే ఎవ్వరిని పొందాల్సిన అవసరం లేదు మనకి. అవసరం ఏంటండి? ఇంకక వేరే వాళ్ళని పొందాల్సిన అవసరం. ఈ భౌతిక లోకాన్ని మనం విడిచిపెట్టి పోవాలి. భగవంతుని గురించి ఎల్లప్పుడూ ఆలోచించాలి. మనస్సును ఆయనను మరచిపోకూడదు. ఆయన భక్తుడిగా మారాలి. భగవంతునికి నమస్కారం చేయాలి. ఇలాంటి వాడు ఎప్పటికీ భగవంతుని యొక్క శరణు పొందుతూనే ఉంటాడు. ఇది నిస్సందేహమైన సత్యం. అర్జునుడు చూడండి, భగవంతుని ప్రియమిత్రుడు కనుక ఈ రహస్య సత్యాన్ని భగవంతుడు అర్జునికి వ్యక్తిగా చెప్పాడు. అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయాలనుకున్నదే లేదు. కానీ భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చటం కోసం యుద్ధం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుని భక్తిలో భగవంతుని యొక్క సేవ కోసమే మనస్సును నిమగ్నం చేస్తూ ఉండేవాడు. కాబట్టి భగవంతుడు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అర్జునుడు తన ఆధ్యాత్మిక స్థితిని వదిలిపెట్టలేదు. యథార్థంగా చూస్తే అర్జునుడు భగవద్గీత బోధనను మరిచిపోయినట్టు కనిపించినా ఆయన ఆ స్థితిని కోల్పోలేదు. అందువల్ల మనం జీవితంలో చేసే కార్యాలు కూడా అన్నీ భగవంతుని సంకల్పానికి అనుగుణంగా ఉండాలి. ఇలా చేసిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా భగవంతుని ఆశ్రయాన్ని పొందుతారు. ఇదే జీవిత యొక్క పరిపూర్ణత. భగవద్గీత బోధనలు ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి మనం. మన కార్యాలు భగవంతుని యొక్క చేరేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. భగవంతుని శాశ్వత సేవే జీవితం యొక్క లక్ష్యం. భగవంతుని నీళ్ళు భౌతికమని కనిపించినా అవి ఆధ్యాత్మికమైనవే. భక్తుడు ఎప్పటికి కూడా భగవంతుని దయకు అర్హుడు. ఏమాం స్వాచిత్తే శ్వాతయేవ సిద్ధ ఆత్మప్రియో అర్థో భగవాననంత తాం నిర్వృత్తో నిత్యార్థో భజతే సంసార హేతుపుర్మాస్ చయత్ర
ఈ విధంగా మనం భగవంతుని మన హృదయంలో సహజంగా ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. పరమాత్మ రూపంలో ఆయన మన ప్రియమైన, స్వార్థమైన అనంతుడు భగవంతుడు. అలాంటి భగవంతుని సంతోషంగా, స్థిరమైన లక్ష్యంతో మనం భజించాలి, పూజించాలి. ఎందుకంటే భగవంతుని సేవలో మునిగితే సంసార బంధానికి కారణమైన అజ్ఞానం పూర్తిగా నశించిపోతుంది. భగవంతుడు మన హృదయంలో సహజంగా ఉన్నారు. ఆయన మన ప్రియమైన వస్తువు. మనకు అత్యంత అవసరమైన లక్ష్యం కూడా. ఓకే. ఆయనకు భక్తితో, ఆనందంతో మనం ఈ సేవ చేయాలి. ఎప్పుడైతే భక్తితో, ఆనందంతో సేవ చేస్తామో, ఆ సేవ వల్ల మనకు సంసార బాధను కలిగించేటువంటి మూల కారణమైన అజ్ఞానం అనేది తొలగిపోతుంది. సంసారం అనేది అజ్ఞానం కాదు. సంసారమే జీవిత లక్ష్యం అనుకోవటం అజ్ఞానం. భగవంతుడు మనలోనే ఉన్నాడు, దూరంగా కాదు. మన చిత్తంలో ఆయనను తెలుసుకోవడం సహజమైనదే. భగవంతుని భజనతోనే శాశ్వత శాంతిని పొందవచ్చు అనేది మనం గ్రహించాలి. భగవంతుని నిశ్చలమైన సేవ వల్ల సంసార బంధనాల నుండి విముక్తి లభిస్తుంది మనకి. అర్థమైంది గదా! ఇది చాలా ముఖ్యమైన భాగం మన జీవితంలో. భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను భౌతిక మోహానికి పీడితుడైన మన స్థితిని మరియు శాశ్వత శాంతిని పొందే మార్గాన్ని వివరించడంలో మనం నిమగ్నమై ఉండాలి. మన హృదయంలో స్థిరంగా నివాసముండే పరమాత్మను ఆయన సర్వశక్తిమంతుడైనందున మనం భక్తితో సేవించాలి. ఆయన శాశ్వతుడు, అనంతుడు, భగవంతుడే మన జీవిత పరమ లక్ష్యం. ఆయన్ను భజించటం ద్వారా మన బద్ధత్వానికి కారణమైన మూలమైన మాయను అంతం చేయవచ్చు మనకి. మనకదే గదా! ఎన 18 అంటే 18వ అధ్యాయంలో 61 శ్లోకంలో ఏం జెప్తున్నాడు కృష్ణుడు మనకి? ఎవరికైనా గుర్తుందా? 18, 61 ఏమన్నా శ్లోకం? నేనే చెప్తాలేండి మీకు ఆ శ్లోకం గూడా. ఏంటి? ఈశ్వర సర్వభూతానం హృద్యేశార్జున తిష్టతి బ్రహ్మమయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రారూఢాని మాయయా అంటే ఈ యొక్క ఈ భౌతిక జగత్తులో మనం ఈ ఈ యంత్రాల వలె ఒక బుద్ధి అనేది లేకుండా ఈ మాయలో కొట్టుకొని మిట్టాడుతూ ఉన్నాము. శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడు. ప్రతి జీవిలో పరమాత్మగా వాసిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన యోగి ఆయననే భజించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే వాస్తవమైన పరమార్థం. మిగిలినవి అన్నియు మాయే. ప్రతి జీవి ఏదో ఒకటి సేవించాల్సిన స్థితిలో జన్మిస్తూ ఉంటాడు. అంతే కదా! పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడైయుండి భౌతిక శక్తి యంత్రమై ఆసీనులైనట్లుగా మన సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. యంత్రారుడాని మాయయా. పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సృజించబడిన దేహమును కొనసాగించుచు మనం
ప్రత్యేక విధమైన శరీరమును ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణంగా వర్తింపవలసి వస్తుంది. కనుకనే అధిక వేగంతో ప్రయాణించగల మోటారు వాహనంలో కూర్చొన్న వ్యక్తి అల్ప వేగము గల వాహనములో కూర్చొనిన వ్యక్తి కంటే అధిక వేగంతో ప్రయాణించగల ఈ 2 వాహనముల యందలి చోదకులు జీవులు సమానులై ఏనును వారి ప్రయాణము వేగములు వేరుగా నుండును. అట్లే పరమాత్ముని ఆజ్ఞను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయుచుండును. జీవుడు స్వతంత్రుడు కాదు. కనుక ఏ జీవుడు తాను స్వతంత్రుడని దేవాది దేవునిపై ఆధారపడుట లేదని భావింపరాదు. జీవుడు సదా భగవానుని నియంత్రణకు లోబడియే యుండును. కనుకనే శరణాగతి అనునది మానవుని ధర్మము. అట్టి ఈ బోధన మనకు తర్వాత అంటే ఆహ్, ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, ప్రతి జీవి ఏదో ఒకటి సేవించాల్సిన స్థితిలో జన్మిస్తూ ఉంటాడు. జీవించడం జీవుడి సహజ స్వభావం. కానీ మాయలో బద్ధత్వంలో ఉన్న జీవి తాత్కాలికమైన శరీరాన్ని, శరీర బంధనాలను, భార్య, పిల్లలు, ఇల్లు, సంపద, దేశం సేవించడమే తన జీవిత లక్ష్యంగా అనుకుంటాడు. కానీ ఇవన్నీ అసత్యం, మాయ. ఈ భౌతిక లోకం ఒక మాయ. ఇది ఒక రేగడిన సాగర. అంటే తెలుసు కదా! మాయ. ఎట్లాంటిదంటే ఎండమావి ఉంటుంది. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా. అర్థమైంది గదా! మృగజలాన్ని చూస్తే ఆ జంతువులు నీరు ఉంది అని పరిగెడతాయి. అర్థమైందా? కానీ నీరు ఉండదు. కానీ ఇలాగే అని సముద్రాలు, నదుల్లో నీరు ఉండదని తేల్చలేం. నీరు సముద్రంలో ఉంది. అక్కడ వెతకాలి ఎడారిలో కాదు. అంతే గదా! మన జీవితంలో నిజమైన ఆనందం, శాశ్వత జీవితం, పరిపూర్ణ జ్ఞానం కోసం ఆనందం తపిస్తూ అందరం గూడా తపిస్తున్నాం. కానీ మూర్ఖులు వాస్తవానికి కాక మాయలోనే వెతుకుతున్నారు. ఈ శరీరం శాశ్వతం కాదు. దీనితో పాటు భార్య, పిల్లలు, దేశం అన్నీ తాత్కాలికమే. ఇవే సంసారం, పునర్జన్మ, మృతి, ముసలితనం, వ్యాధుల చక్రం. ఈ బాధలకు పరిష్కారం ఎక్కడ ఉంది? పరిష్కారం భగవంతుని మాత్రమే భజించడం. భగవంతుని భజించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ప్రతి జీవి హృదయంలో. పరమాత్మ రూపంలో. అతను మనసు విడిచిపెట్టడు. మనం మాత్రం ఆయనను మరచిపోతాం. చూడండి ఎంతటి అజ్ఞానంలో కొట్టుకుమిట్టాడుతున్నాం మనం. ఈ బంధాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడం చాలా అవసరం మనకి. అల్లాడే బిడ్డ చూడండి తన తల్లిని వెతుకుతున్నట్లు ప్రతి జీవి భగవంతున్నే వెతుకుతున్నాడు. పాలు తాగే పిల్లవాడు చూడండి 10 నెలలు, 11 నెలలుంటాయి. వాడికి అప్పుడప్పుడే కొద్దిగా మాటలొస్తూ ఉంటాయి. నడుస్తూ ఉంటాడు. తెలుస్తూ ఉంటుంది. తన అమ్మ, తల్లి ఎటువైపు పోతూ ఉంటే అటువైపే చూస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటాడు. తన నడకే తన గమ్యం. తన తల్లి యొక్క నడకే ఆ యొక్క బాబు యొక్క గమ్యం. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు అమ్మ తప్ప. ఆకలేసినప్పుడు ఏడుస్తాడు. అది కూడా చెప్పటం రాదు వాడికి ఆకలేస్తుందని. తన తల్లికి తెలుస్తుంది. అయ్యో! నా బాబుకు ఆకలేస్తుందే. అప్ తల్లి ఎటు నడిస్తే బిడ్డ అటేపే చూస్తూ ఉంటాడు. తల్లి వంక చూస్తూ ఉంటాడు. తల్లి ఒక 2 నిమిషాలు కనపడలేదనుకో తల్లిని చూస్తున్నప్పుడు, ఎవరు కనిపించినా కానీ ఇలానే చూస్తూ ఉంటాడు. తన అమ్మే అని జెప్పేసి. చూసి మళ్ళీ ఇటు చూస్తాడు.
ఎక్కడా? ఎక్కడా? అని జెప్పేసి. సో, ప్రతి జీవి కూడా భగవంతుడిని మనం ఏ విధంగా వెతుకాలి మనం? ఎక్కడున్నాడు భగవంతుడు? అయ్యో! భగవంతుడా! నీ ప్రేమ నువ్వు నాకు చూస్తూ ఉండు ఇలా. భగవంతుని కోసం మనం అంతటి ఆర్ద్రత అనేది ఉండాలి. ఆ ఆయన్ను వెతికే ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే కూర్చొని వెతకచ్చు. అర్థమైందా? భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. అయితే దీని అర్థం ఏమిటంటే దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి పవిత్ర స్థలాలకు పోకూడదా అని కాదు. భగవంతుడు అటువంటి పవిత్ర స్థలాల్లో కూడా ఉంటాడు. కానీ అవి భగవంతుని గురించి నేర్చుకునే శిక్షణ స్థలాలు. ఆ దేవాలయాల్లో భక్తి కార్యక్రమాలు లేకపోతే ప్రజలు భగవంతుని పట్ల ఆసక్తిని కోల్పోతారు. అది గొప్ప ప్రమాదం మనకి. అప్పుడు భగవంతుని మర్చిపోయి ప్రజలు అసత్య దారుల్లో నడుస్తారు. మనం చూడండి ఎంతోమంది దుష్ట నాయకులను ఎన్నుకుంటాము. ఒకరిని విడిచిపెట్టి మరొకరిని తెచ్చుకుంటాం. అనుకుంటాం. కానీ ఎవరు నిజమైన పరిష్కారాన్ని చెప్పరు. ఈ అనారోగ్యకరమైన భౌతిక జీవన విధానాన్ని మార్చాలంటే శ్రవణం, కీర్తన మరియు భగవత్ ధర్మాలను అనుసరించాలి. నిజమైన మార్గదర్శి భోగాసక్తి లేని మహానుభావులు మనకి సుఖదేవ్ గోస్వామి వంటి మా ఒక సాధువు చెప్పిన దాన్ని అనుసరించాలి. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆయననే స్మరించాలి, భజించాలి. భౌతిక సంబంధాలు తాత్కాలికము. భౌ భగవంతునితో మాత్రమే శాశ్వత సంబంధం ఉంటుంది. దేవాలయాలు, పవిత్ర స్థలాలు భగవంతుని గురించి నేర్చుకునే కేంద్రాలుగా ఉపయోగించుకోవాలి. భగవంతుని సేవ వల్ల సంసార బంధనాల మూల కారణమైన మాయ నుండి విముక్తి పొందవచ్చు. భగవంతుని మరిచిపోతే మానవ జీవితం దుఃఖదాయకంగా మారుతుంది. అంతే గదా! మనకి చూడండి ఏతావాత్యేవ జిజ్ఞాసయం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయా వ్యతిరేకాభ్యం యత్స్యాత్ సర్వత్రా సర్వదా. అంటే తత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎక్కడైనా అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది అసలైన పరిశోధన, జీవన పరిశోధన ఒక జీవికి. తత్వజిజ్ఞాస అంటే పరమ సత్యాన్ని తెలుసుకోవాల్సిన లక్ష్యం, ఆకాంక్ష ఉండాలి ఎప్పుడు కూడా. అన్వయ అంటే వ్యతిరేక పద్ధతి. అనగా కలిసి ఉండే లక్షణాల ద్వారా మరియు లేకపోయే లక్షణాల ద్వారా అన్వయ వ్యతిరేక విశ్లేషణ చేయాలి. ఎక్స్‌క్యూజ్ మీ. అది ఎప్పుడు ఎక్కడైనా వర్తిస్తూ ఉంది మనకి. ఇదే తత్వాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి జీవి యొక్క అసలు ధర్మం. మనకు తెలుసుకోవాల్సిందేంది? సత్యం. అది ఎలా తెలుసుకోవాలి? అన్వయం. సంబంధం ఉన్న లక్షణాలను అంటే లేకపోయే లక్షణాలు. ఈ 2 రకాల విశ్లేషణ ద్వారా సత్యాన్ని గుర్తించాలి. ఉదాహరణకు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. ఇది అన్వయం. భగవంతుడు ఎక్కడా లేరు అనే భావన ఇది అసత్యం. ఇది వ్యతిరేకం. అంతిమంగా తెలుసుకోవాల్సింది భగవంతుడు, జీవుడు మరియు ఈ ప్రపంచం వీటికి సంబంధాల్ని, తేడాల్ని వివరంగా తెలుసుకోవడమే తత్వజిజ్ఞాస. జిజ్ఞాస. జిజ్ఞాస. సత్యాన్వేషణ నిరంతర ప్రక్రియ. అన్వయ వ్యతిరేక పద్ధతి అనేది పరిపూర్ణమైన తత్వశాస్త్ర విశ్లేషణ యొక్క విధానము.
భగవంతుని తెలుసుకోవడమే అసలైన జీవన లక్ష్యం. 5 మినిట్స్. ఓకే. సో, అది తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో, మనం సత్యం పరం ధీమహి. ఎవరండి సత్యం పరం ధీమహి? సత్యం అంటే భగవంతుని ధర్మాన్ని తెలుసుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. పరమాత్మ అయిన శ్రీహరిని తెలుసుకోవాల్సిన అన్వేషించేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఎక్కడైనా నేరుగా మరియు పరోక్షంగా పరిశీలిస్తే చివరకు భగవంతుని వరకే అన్వేషణ కొనసాగించాలి. భక్తి యోగ రహస్యాన్ని బోధించడమే అన్ని అన్వేషణల చివరి ఘట్టం. ప్రతి జీవి తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం తప్పిస్తుంటాం. ఎప్పుడైతే కర్మయోగ ద్వారా, ఎవరైతే జ్ఞానయోగ ద్వారా, రాజయోగ, భక్తి యోగ ద్వారా దీన్ని స్ సాధ్యం చేసుకోవాలి. అన్నిటికన్నా ఏది? భక్తి యోగం. కానీ ఈ సర్వ అన్వేషణల్లో చివరి తుది గమ్యం భగవంతుడే. మనిషి వివిధ రంగాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన రంగాల్లో తత్వాన్ని, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఆ అన్వేషణల పరమార్థం ఏమిటో మనకి శ్రీమద్ భాగవతంలో వివరించటం జరిగింది. వేదాంత సూక్తులు జీవి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రశ్నతో ప్రారంభమవుతాయి. అయితే భాగవతం ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధాన్ని సమాధానాన్ని ఇస్తుంది. భగవంతుడు బ్రహ్మకి ఇచ్చిన 4 మూల మంత్రాల్లో ఇది చివరిది. ఇది అన్ని తత్వ జిజ్ఞాసలకు ముగింపు. మనుషులు అసత్య లోకంలో మాయా ప్రభావంతో మక్కువ పడుతూ ఉన్నారు. వారు భావిస్తున్నారు జీవితం ఇంద్రియ సుఖమే లక్ష్యం అని. కానీ నిజంగా మన లక్ష్యం భగవంతుని తెలుసుకోవడం. భగవంతుని తెలుసుకోవడానికి ముఖ్యమైన మార్గం శ్రద్ధ గల శాస్త్రజ్ఞులో గురు పరంపరలో ఉండే నిజమైన ఆచార్యుడిని శరణు పొందాలి. వారు సాక్షాత్తు భగవంతుని ప్రతినిధులు. వారు శాస్త్ర ఆధారాలతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భగవంతుని ఉనికిని మనకు స్పష్టంగా తెలియజేస్తారు. అదే కదా మాట్లాడుకుంది మనం ఇందాక 61 ఈశ్వరుడు ప్రతి జీవి హృదయంలో ఉంటాడు. ఆయనే అన్ని జీవులకు నియంత్రించేవాడు. యంత్రారూఢ అని మాయ వస్తుంది గదా! మరియు 65వ శ్లోకం నా గురించి ఎప్పుడు చింతించు, నాకు భక్తుడవు, నాకు నమస్కరించు, అప్పుడు నీవు తప్పకుండా నన్ను పొందుతావు. నువ్వు నాకు ప్రియుడు అని నేను హామీ ఇస్తున్నాను. భగవంతుని తెలుసుకోవడానికి మనం సత్యాన్వేషణలో ఉండాలి. అంతే కదా! భగవంతుని తెలుసుకోవడానికి గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. శాస్త్రాన్ని స్వయంగా చదవడం చాలదు. గురువు శరణు అవసరం మనకి. భగవద్గీతను అర్థం చేసుకోవడంలో కూడా గురువు సహాయం తీసుకోవాలి మనం. అవసరం అది. భగవంతుని గురించి తెలుసుకోవడం జీవి యొక్క అసలైన లక్ష్యం. అది శాస్త్రాలు, గురువు చెప్పిన మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది. మాయలో భ్రమించకుండా భక్తి మార్గంలో నిజమైన గురువుని ఆశ్రయించాలి. ఇదే జీవన పరమార్థం. తే అపితాన్ముఖ యాతం యశో లోకమాలాపహం హరే నిష్మయా తత్పాదం ధ్యాయంతస్తద్గతిం యయూ. అంటే భగవంతుని నోటి ద్వారా వెలువడిన లోకం మలినతను తొలగించే కీర్తిని శ్రద్ధగా విని భగవంతుని పాదాలను ధ్యానిస్తూ ఆయన గమ్యాన్ని అంటే పరమ పదాన్ని పొందటమే మన లక్ష్యం. భక్తులు భగవంతుని కీర్తిని శ్రద్ధగా వినడం ద్వారా లోక మలినత అంటే సంసార మోసం, సంసార బంధం నుండి విముక్తి పొందుతాము.
య వ మనం భగవంతుని పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన పరమధామాన్ని చేరుతాము. ఇక్కడ చెప్పింది ఏమిటంటే, భగవంతుని కీర్తన వినడం, ధ్యానం చేయడం ద్వారా మనకు మోక్షాన్ని పొందవచ్చు. మోక్షం అంటే అక్కడికెళ్ళి ఏదో సంతోషంగా ఉండి ఎంజాయ్ చేయాలని గాదు. మన జీవిత లక్ష్యం. అక్కడికెళ్ళి భగవంతుని సేవ చేయటం. మన్మనా భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. ఇంక నారదముని చెప్పినట్లు ఏం చేయాలంటే మనం భగవంతుని మహిమలను వినడం వల్ల, ఆ మహిమలు ఈ లోకంలోని అన్ని దురదృష్టాలను తొలగిస్తాయి అని చెప్పేసి అర్థం జేసుకోవాలి. చూడండి ప్రచేతాస్ చూడండి. పరమేశ్వరునిపై గాఢమైన ఆసక్తిని పొందారు. వారు భగవంతుని కమలలయ పాదాలను ధ్యానం చేస్తూ తమ జీవితాంతం పరమగమ్యమైన విష్ణు లోకాన్ని చేరుతారు. స్పష్టంగా తెలియజేయబడింది. భగవంతుని మహిమలు, కీర్తనలు నిజమైన భక్తుడి ద్వారా వినడం వల్ల భగవంతుని పట్ల మక్కువ చాలా సులభంగా కలుగుతుంది. ప్రత్యక్షాస్ అదే కదా! నారదముని నుండి భగవంతుని మహిమను శ్రద్ధగా విని, వారి మనస్సును పూర్తిగా భగవంతుని పాదాలపై స్థిరంగా ఉంచి చివరకు వారు విష్ణు లోకానికి చేరుతారు. ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నాకు భక్తుడువు అవ్వు, నన్ను ఆరాధించు, నన్నే నమస్కరించు. ఇప్పుడు అంటే అప్పుడు తప్పకుండా నువ్వు నన్ను చేరుతావని భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైంది గదా! సో, కృష్ణ భక్తి సులభమైన మార్గం. మనం నేర్చుకోవాల్సిన పాఠాలేందంటే ఈ శ్లోకం నుంచి. కానీ నిశ్చితమైన మార్గం కూడా. మన ప్రేమను, మనస్సును, మన సేవను కృష్ణుని వైపు మరలిస్తే జీవితం ధన్యమవుతుంది. కృష్ణుడు మన జీవితాన్ని స్వీకరిస్తాడు. మన గమ్యం ఆయన దగ్గరికి చేరుతుంది. అందుకే ఏం పాటించాలి? కృష్ణుని ప్రేమించాలి. ఆయన గురించి ఆలోచించాలి. ఆయన్ని సేవించాలి. ఆయన మనకిస్తున్న హామీని మనం పాటించాలి. మరి నన్ను తప్ప మరెవ్వరిను నువ్వు పొందవు అని చెప్తున్నాడు. ప్రేయోస్మి. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఎప్పుడు గూడా నువ్వు ఒకేసారి ఎప్పుడు సీరియస్‌గా కూర్చొని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అట్లా గాకుండా నచ్చిన విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచితే పాటలు హరే కృష్ణను గూడా మనకు నచ్చిన విధంగా పాటిస్తూ, జపించు ఆనందాన్ని పొందవచ్చు మనం. జపించటం ద్వారా ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు గానీ, ఇంకా వేరే పనులు చేసేటప్పుడు గానీ, చిన్నగా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ,
రామ రామ హరే హరే. సో ఈ విధంగా ప్రయత్నించండి. పాడండి. నచ్చినట్లు పాడండి. ఏ విధంగా అయితే ఆ విధంగా. ఖచ్చితంగా మనకి హరినామం మీద ఆసక్తి అనేది లభిస్తుంది. అర్థమైంది గదా! ప్రేమతో, భక్తితో, ఇష్టంతో చేయండి. ఏది చేసినా భగవంతుని కోసం చేస్తున్నాము. భగవంతుని ప్రీత్యర్థమే చేస్తున్నాము. వారే మన ప్రథమ లక్ష్యం. చూడండి నిన్న ఏం జరిగిందో. అప్పుడే క్షణాల్లో ఇట్లా లేచింది ఏరోప్లాను. జస్ట్ కొద్దిగా ఎళ్ళాలి పైకి. ఇట్లా లేచింది, ఎళ్ళింది. అనుకోకుండా కిందకెళ్ళెళ్ళొచ్చేసి అక్కడే పడిపోయింది. క్షణాల్లో. చూస్తున్నాం. ఒక్కతను బతికాడు. మిగతా వాళ్ళందరూ గూడా మనకి ధూళి అయిపోయారు. బూడిదయిపోయారు. ఆ క్షణం మనకు కూడా రావచ్చు. ఆ క్షణం భగవంతుని మనం స్మరిస్తామా? స్మరించే అంతటి సాధన కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. అర్థమైంది గదా! సో, అందరం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. ఈరోజు హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ రామ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే. మీలో మీలో ఎంతమంది ఆలోచించారు ఎందుకు నారద మహర్షి ఎప్పుడు అంత సంతోషంగా ఉంటాడని చెప్పేసి ఆలోచించుకున్నారు కదా? ఆయన ఎప్పుడు కూడా నిత్యం కృష్ణుని నామాన్ని భజిస్తూ ఉంటాడు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా ఆయనకు నచ్చిన విధంగా ఆలపిస్తూ తరిస్తూ ఉంటారు శ్రీ నారద మహర్షి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ఎవరైనా పైసలు ఇవ్వాలన్నా మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? ఎవరైనా డబ్బులు ఇస్తారా అంటే చెప్పండి. సో హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. ప్రభుజీ బాగున్నారా అందరూ? బాగున్నారు ప్రభుజీ.